ప్రేమ కథా చిత్రం తర్వాత గానీ, ముందు గానీ కమెడియన్‌గా హ్యాపీగా సాగిపోతుంది. అంటే మంచి అవకాశాలతో బిజీగా ఎళ్ళిపోతున్నారు గదా! మళ్ళెందుకు చేంజ్ జేసి నెగెటివ్ షేడ్స్ ఉన్న 'రౌడీ ఫెలో' ఎందుకు జేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్? అన్న పెర్ఫార్మెన్స్‌కి ఇది ఉంటది కదన్న. హ్మ్. అంటే ఒకటే కామెడీ ఒకే అలాగే మోసలో చేస్తామని తెలుసు. హ్మ్. కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మాడు నన్ను. హ్మ్. ప్రవీణ్ నీలో ఇది పలుకుతది. ఇది చేద్దామని కృష్ణ చైతన్య నమ్మాడు. హ్మ్. అది అలాగే వర్కౌట్ అయింది. సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది కానీ ఏంటనంటే కమెడియన్‌గా చాలా సినిమాలు ఇప్పటివరకు 200 సినిమాలు అంటే కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 2 చేశారు. మీరు 'మై నేమ్ ఈజ్ శృతి'లో కూడా కొంచెం నెగెటివ్ షేడ్స్ నెగిటివ్ ఉంటాయి. అది డైరెక్ట్ నెగిటివ్ అది. అది అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించిందండి? అది చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే బిజియెస్ట్ కమెడియన్‌గా ఉన్నారు గదా! ఎందుకు రిస్క్ చేయాలి? ఏంటి రిస్క్ ఏమనిపించలేదన్న. అదే ఇదే ఏదైనా క్యారెక్టర్ కదన్న. మీరు కరుడు కట్టిన స్టొట్టపురం దొంగండి అంటే దొంగడు గడిపేసి వెళ్ళరు. అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది. నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుందన్న ఇది. ప్లస్ అందులో మీ క్యారెక్టర్ బాగుంటుంది. బాగుంటుంది. అవును. సొంత అన్ననే చంపేసినోడికి నీకు ఇది లెక్క బావి అంటాడు ఆయన. ఆడుకాలు ఉన్నారు. ఆ సీన్లు బాగుంటాయి అన్నది. అది ఇంకా ఆడాల్సిన సినిమా అనిపించదు. సరే ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను అన్న. మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్స్. సూపర్ నాంది ఆగాని. అవును. అలో అంటే మీరు నితిన్‌తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు. సో స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీ క్యారెక్టర్. ప్రతిదానికి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆ సినిమాలో. అందులో ఒక పాట 'వెళ్ళిపోక శ్యామల' మీ మీదే స్టార్ట్ అవుతది. అవును. అది సూపర్ పాట అది. మీకెలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం మీ మీద పాట? అంతే అన్న. అంతే నేనే లిరిక్ పాడటం ఏంటి ఆ! నాకు తెలియదు వెళ్ళే వరకు. అక్కడ కూడా ఏదో డిస్కషన్ అయింది. రామజోగయ్య శాస్త్రి గారు పాట రాసి తీసుకొచ్చారు. పాట అదిరిపోయింది అన్నారు. సరే హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా. అదే కదా. సో హీరో శ్యామల అని పాడకూడదు కదా. అప్పుడు పనోడు పాడతాడు. గుడివీధి శ్యామల అండి నాలో ఫెయిల్యూర్ అని చెప్పేదో తీసుకుని అది త్రివిక్రమ్ గారి సినిమా అవకాశం రావటమే ఇది గొప్ప. అందులో నాకు పాట అంటే కానీ ఆ సెట్కి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు అది. నేను ఇది అవుతాను మామూలుగా హీరో పక్కన క్యారెక్టర్ కాబట్టి గ్యారంటీగా ఆ పాటలో ఉంటాం. అప్పటికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కథ ప్రకారం. నాకు హ్యాపీ. ఎలా ఉందన్న త్రివిక్రమ్ గారితో వర్కింగ్ స్టైల్? ఆయనతో నిజంగా చేయాలంటే సూపర్ అన్న. నిజంగా అందరికి ఒక అంటే జనరల్గా మనం అంటే నేను జనరల్గా మనం మాట్లాడుతూ చెప్తూ ఉంటాం. త్రివిక్రమ్ గారి దగ్గర చెప్పడానికి ఏముండదన్న, వినడమే. అలా వినివ్వండి. వింటుంటే ఆయన పలువరుస, ఆయన డిక్షను, ఆయన వాయిస్ ఎంత మృదుమధురంగా ఉంటాయంటే ఇంకా అసలు దాన్ని ఇంకా ఆయన డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన ఏదైనా డైలాగ్స్ సినిమా వరకు కాదు, షార్ట్ మధ్యలో కొన్ని విషయాలు ఆయన ఎంత జ్ఞానే ఆయన చెప్తుంటే ఇంకా అసలు. నేను మా డిగ్రీ కాలేజీలో తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, పొన్నపల్లి శ్రీరామారావు గారు అని. ఆయన చెప్తుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి ఆయన క్లాసులో కూర్చుని వినేవాడిని. ఆయన తర్వాత నాకు ఎంత వినసొంపుగా ఉండేది త్రివిక్రమ్ గారు. ఓకే. అంటే ఆయన డైలాగులు కూడా త్రివిక్రమ్ గారి అంటే అది జగమెరిగిన సత్యం. అది నేను చెప్పేది చాలా ఫిలాసఫీ ఉంటుంది ఆయన డైలాగులో. అసలు ఎనీ టాపిక్ ఏదైనా అంతే. అంటే ప్రవీణ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎక్కువ ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారా, కమెడియన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? అంటే ఏదైనా నాకు వచ్చిన అవకాశాన్ని కష్టపడి చేయటాన్ని ఎంజాయ్ చేస్తాను. అది ఇదైనా అన్నీ చేయాలి కదా. అన్నీ చేస్తున్నారు. అంటే ఏంటంటే కమెడియన్గా బోర్ కొట్టినప్పుడు ఏమన్నా అంటే అలా ఏమన్నా అనిపిస్తుంది అన్న? అంటే ఎక్కువ క్యారెక్టర్ నేను ఇదే చేస్తానంటే నేనెవరినన్నా, నాకు వచ్చింది నా డైరెక్టర్ చెప్తారు, డైరెక్టర్ చెప్పింది చేస్తా. అలా కొంతమంది డైరెక్టర్లు ఆ రోజు కృష్ణ చైతన్య కనిపించవచ్చు, ఈయన మై నేమ్ ఈజ్ శృతి డైరెక్టర్ శ్రీనివాస్ కనిపించవచ్చు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు, నేను చేశాను. అంటే మీరు ఎక్కువ ఏ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారు? అంటే అన్నీ ఎంజాయ్ చేస్తానన్నా, ఏదైనా క్యారెక్టర్. ఓకే. అంటే మీకు బాగా ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అంటే ప్రతి సినిమాలో మీ 100% ఎఫర్ట్ పెడతారు, కానీ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ ఇది మనసుకు హత్తుకుంది నా క్యారెక్టర్ అనిపించినవి ఏమన్నా ఉన్నాయన్నా? అన్నీ మనసును హత్తుకుంటాయన్నా. ఇది డిప్లొమాటిక్ ఆన్సర్లా అనిపిస్తే చెప్పాలంటే నాంది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వేరియేషన్స్ అవి చేయాలన్నప్పుడు డైరెక్టర్ విజయ్ కొంచెం అది ఛాలెంజింగ్గా అనిపించింది. ఓకే. అంటే నాందీలో పర్టికులర్గా ఆ క్యారెక్టర్ మీ గురించే రాశారన్నా? మనం మామూలుగా విజయ్ కనకాల
ఆ సినిమా అనుకున్నంతగా లేదన్నా లేదు లేదు ఆల్మోస్ట్ నరేష్ గారికి కంబ్యాక్ లాంటిది 4-5 కొంచెం నిరాశపరిచిన సినిమాలు నాందితోటి మళ్ళీ ఆయన ఖచ్చితంగా నరేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. అంటే వరలక్ష్మి శరత్ కుమార్ కానీ ప్రియదర్శి చేసాడు, అందరూ బాగుంటాయి. జనాల్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆడియన్స్లో మైండ్ సెట్ మారిందన్న. అది వాళ్ళు కూడా రూటెడ్ క్యారెక్టర్లు, ఒక రూటెడ్ సబ్జెక్టులు, రొటీన్ అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తే చూడట్లేరు వాళ్ళు కూడా. సో అది ఏ టైంకి ప్రేక్షకుల మూడ్ ఎలా ఉంటుంది, దీన్ని ఆదరిస్తారని ఇందాక మనం అనుకున్నట్టు. కాకపోతే అన్ని సినిమాలు ఆదరిస్తారు, బట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అలాంటి సినిమాలు కాదని, ఇప్పుడు నాంది లాంటి సినిమా కానీ, ప్రాణం లాంటి సినిమా కానీ ఇప్పుడు వస్తాయి, సూపర్ హిట్లు అవుతాయి. సో కొన్ని సినిమాలు అనిపిస్తాయి. ఏమో మరి అది ఇంక ప్రేక్షకులకి వదిలేయాలి. మనం మా సినిమా కష్టపడి చేసాం, థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని రిక్వెస్ట్ చేయటం మినహా మిగతా ఆడియన్స్ వాళ్ళ జడ్జిమెంట్ అంతే. జడ్జిమెంట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా జనాలకు నేను బోర్ కొట్టకూడదు, జనాలు ఆ తాపత్రయమే కదన్న ఇది. ఆ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుందన్న? అంటే క్యారెక్టర్స్ చెప్పినప్పుడు కానీ, అంటే కొన్ని ఇది ఆల్రెడీ చాలా అయిపోయిందండి ఇలా చేయటం, అలా రిజెక్ట్ చేయడం క్యారెక్టర్ మారుస్తారు. అలా చెప్పడం ఉన్నదన్న. డైరెక్టర్ అనే వ్యక్తి మా గురువు ఏం చెప్తే చేయాలి. మధ్యలో నాకు ఏదైనా హోంవర్క్ చేసి నేను ఎక్కడో తారసపడిన క్యారెక్టరు, బయట సొసైటీలో ఉన్న క్యారెక్టరు ఎక్కడో ఇది ఇలా చేద్దామా, కథ ప్రకారం తిరుపతిలో జరుగుతుంది కాబట్టి ఈ స్లాంగ్ నేను కంటిన్యూ చేస్తాను, నాకు ఏమన్నా ఆ విషయంలో కేర్ తీసుకుంటాను. చిన్న చిన్న అన్న ఓ క్యారెక్టర్కి ఇప్పుడు నేను పెట్టుకున్నారనుకున్నా, నువ్వేం చేస్తావు వాళ్ళకి తెలుసు, దానికి తగ్గ ఆర్టిస్ట్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇలా చేసి రైట్ ఇలా చూసావని దాన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్లో రాయాలంటే అవ్వదు. కొన్ని నువ్వు చేస్తావు కాబట్టి, నువ్వు చేయగలవు కాబట్టి నమ్మాలి పెట్టుకుంటారు. దానికి నువ్వు ఎంత బాగా చేసుకుంటే అది ఇంకా అంటే ఎంతో స్ట్రెస్ ఉంటుందన్న. మామూలుగా విచిత్రమైన స్ట్రెస్ ఉంటుందన్న ఆర్టిస్ట్. ఇప్పుడు చాలామందికి బయట